కి ఒప్పుకున్నాడు అనేది కదా ఇప్పుడు చర్చ అంతా కూడా. అంటే యాక్చువల్గా టీటీడీ మాన్యువల్ ఏం చెప్తాందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి టీటీడీని ఈఓ స్థానంలో ఉంటారు. దాన్ని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా టీటీడీ బోర్డు కంపల్సరీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమం చేయాలన్నా ఏది చేయాలన్నా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ధర్మకర్తల మండలిలో పెట్టిన తర్వాత మాత్రమే అనుమతి తీసుకోవాలి. కొన్ని వర్క్స్ రాటిఫై చేసి మళ్ళీ తీసుకుంటారు. కానీ ఇలాంటి కేసుల్లో టీటీడీ బోర్డుకు కానీ టీటీడీ ఈఓకి కానీ అంతెందుకన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో కాంప్రమైజ్ చేసే అవకాశం లేదు. ఈడ కాంప్రమైజ్ ఏందన్నా, ఒక్కసారి హుండీలో పడినటువంటి కానుకలు వెంకటేశ్వర స్వామి సొత్తు, అది స్వామివారి సొత్తు. స్వామివారి సొత్తుని కాంప్రమైజ్ చేసేదానికి మనం ఎవరున్నా, మనకి ఏం అధికారం ఉంది? ఇది పూర్తిగా కోర్టులో తేలాలి. నిందితుడి గురించి పూర్తిగా కోర్టులో తేలాలి. వీళ్ళు చెట్టు కింద పంచాయతీ చేసుకున్నట్టు లోకాదర్తో కాంప్రమైజ్ చేయడము, ప్లస్ అప్పుడున్నట్టు సతీష్ కుమారు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ఏవిఎస్ఓ అడిషనల్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ విజిలెన్స్ ఏవిఎస్ఓ వారికి అన్ని రూల్ పొజిషన్ అన్నీ తెలుసు. ఎందుకంటే సిఐ స్థాయిలో ఉన్నట్టు వ్యక్తికి మొత్తం రూల్ పొజిషన్ తెలుసు. అన్నీ తెలిసినా కూడా నేను అదే చెప్తున్నా, పదే పదే పోలీస్ అధికారి నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ఆ రోజు సతీష్ కుమార్ని బలిపశువుని చేశారు, ఈరోజు బలి చేశారు. ఆ రోజు బలిపశువుని చేశారు, ఈరోజు బలి చేశారు. ఎంత బాధగా ఉందంటే అన్న పాపము. ఏందన్నా, ఆ రోజు ఆయన వాడుకొని ఏం కాదులే మేము ఉన్నాం చూసుకుంటే నేను అనుకునేది ఏం కాదులే మేము చూసుకుంటున్నాం, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది నీకేం కాదు అని చెప్పి ఆయన ఏదన్నా పాపము బెదిరించారా? ఆ రోజు ఏ విధంగా సతీష్ కుమార్ని ఒప్పించారో నాకైతే అర్థం కావట్లేదు. సతీష్ కుమార్కి అన్ని విషయం తెలిసి కూడా దీన్ని లోకాలతో రాజీ చేసుకున్నా అంటే పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్. ఏదైనా ఇలాంటి కేసు ఉంటే ఉంటే మాకు డిఎల్ఓ లా సెక్షన్కి వెళ్తుంది. లా సెక్షన్ నుంచి ఒపీనియన్ వచ్చిన తర్వాత జేఈఓ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి పోతుంది, జేఈఓ దగ్గర నుంచి ఈఓకి పోతుంది, ఈఓ దగ్గర నుంచి బోర్డుకు వస్తుంది. అంటే ఈ దొంగతనం కేసులు కాదు, ఏదైనా కేసులు ఉంటే ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇంత ధైర్యంగా ఎలా చేశారైనా, ఇది ఆ రోజు సతీష్ కుమార్ పైన చాలామంది ఒత్తిడి చేశారు. నేను చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నా, రాసుకోండి. 3 అక్షరాలు ఉన్నటువంటి అధికారులు దీని వెనకాల ఉన్నారు. పేరు వెనకాల 3 అక్షరాలు ఉంటాయి. ఐపీఎస్ అని పెట్టుకుంటారు. వారు ఒత్తిడి చేసిన కారణంగా ఆ రోజు ఒత్తిడి చేసి సతీష్ కుమార్ని ఒప్పించారు. ఆ ఐపీఎస్ అధికారులు ఎవరో బయటపడతారు. వారు 2-3 ఉన్నారు దీంట్లో, 2-3 ఉన్నారు, ఒకరు కాదు 2-3 ఉన్నారు. అలాగే సివిల్ సర్వీస్లో చేసినటువంటి అధికారులు కూడా దీంట్లో భాగస్వామ్యం అయినారు. రాబో రోజులు అన్ని బయట వస్తాయి. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం పేర్లు ఇప్పుడు చెప్పుకోకూడదు. ఎంత బాధగా ఉందన్నా. నాకు ఇప్పుడే ఒక మెసేజ్ పంపించారు ఒకరు, లక్ష్యం ఒకటే, 100% నేరాన్ని 0% సాక్ష్యం లేకుండా చేయడం వైసీపీ నాయకులకు మాత్రమే తెలుసు. ఏందన్నా, భక్తులు ప్రజలు ఈ విధంగా మెసేజ్లు పంపిస్తున్నారు. అంటే వైసీపీ ఏమి జరగకముందే ఈ ఇట్లాంటి ప్రక్రియ జరుగుతూ ఉంటేనే ప్రజలు అసహించుకుంటున్నారే. రేపు సాక్ష్యాధారాలతో బయటపడితే పూర్తిగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రాజకీయ నిరుద్యోగులుగా పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందే. అసలు వైసీపీ పార్టీ కార్యాలయం మూసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా దాడి చేసే అవకాశం ఉంది, భక్తులు ఆ విధంగా దాడి చేసే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, లిక్కర్ కేసులో దాన్ని ఇంత సెంటిమెంట్గా తీసుకోరు భక్తులు కానీ